నమస్తే ఫ్రెండ్స్, నేను మెరబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. రాబోయే తెలంగాణ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకేసారి జరగబోతున్నాయా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ లో భాగంగా జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి? రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ, ఆంధ్రలో కొత్త యువతకి రాబోయేటువంటి అవకాశాలు ఏంటి? కొత్త యువత ఎలా పనిచేసుకుంటే ఈజీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాలపై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. మీరు ఒకవేళ భవిష్యత్తులో ఎమ్మెల్యే, ఎంపీ కావాలి అని అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలో కనుక వచ్చినట్లయితే 2028 అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణ, 2029 జూన్ అటు ఆంధ్రలో అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ పై 3 అంశాలు ప్రభావం చూపెట్టబోతున్నాయి. ఈ 3 అంశాలు ఏంటో మీరు చూస్తే కొత్త యువతకి రాజకీయాల్లోకి రావడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పి మనం ఆలోచించవచ్చు. జనరల్ గా ఎలక్షన్స్ లో 2 మెథడ్స్ ఫాలో అవుతుంటారు. ఒకటి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతని కన్సాలిడేట్ చేసుకొని కన్సాలిడేషన్ ఓటుతో గెలవడం అన్నది ఒక వ్యూహం ఉంటుంది. ఒకవేళ కన్సాలిడేషన్ జరగకపోతే ప్రజలని కన్ఫ్యూజ్ చేసి ఎలక్షన్ లో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి రాబోయే ఎలక్షన్ మాత్రం కన్సాలిడేటెడ్ ఎలక్షన్ కాదు, ప్రజలని కన్ఫ్యూజ్ చేసి రాబోయే ఎలక్షన్స్ లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మీరు అడగవచ్చు, ఎందుకు సార్ రాబోయే ఎలక్షన్స్ కన్సాలిడేషన్ ఎందుకు ఉండదు, ఎందుకు కన్ఫ్యూజన్ ఉండేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మీరు అడగవచ్చు. దానికి ప్రధానంగా నేను 3 అంశాలని విశ్లేషించబోతున్నాను. ఆ 3 అంశాలు ఏంటో మీరు చివరి వరకు చూడండి. ఆ 3 అంశాలలో ప్రథమ అంశం ఏంటంటే, బీజేపీ అటు మోడీ గారి ప్రభుత్వము రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ ని ఒకేసారి పెట్టాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ లో భాగంగా 2029లోనే పెట్టాలి అని చెప్పి ఆశిస్తున్నారన్నది వాస్తవం. అలా గనక జరిగినట్లయితే 2028 డిసెంబర్లో తెలంగాణలో జరగాల్సినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ 6 నెలలు పోస్ట్ పోన్ అయ్యి 2029 జూన్లో పార్లమెంట్ ఎలక్షన్స్ తోటే జరగబోతున్నాయన్నది వాస్తవం. అంటే మనకు ఈసారి 5.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండబోతుంది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ రేవంత్ రెడ్డి గారు 5.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇలా జరిగితే మనకు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్లు కలిసి ఒకేసారి వస్తాయి. కాబట్టి ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ 2 ప్రాంతాలలో అసెంబ్లీ ఎలక్షన్స్ 2029 జూన్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రెండో అంశం వచ్చేసరికి ఏంటంటే డీలిమిటేషన్. అంటే డెఫినెట్గా రాబోయే పార్లమెంట్ సెషన్స్లో మోడీ గారు డీలిమిటేషన్ బిల్లుని అప్రూవ్ చేయిస్తారు అన్నది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు డీలిమిటేషన్ చేసే నెక్స్ట్ ఎలక్షన్లకి వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ప్రోరేటెడ్ డేటాలో ఇప్పుడున్న సీట్లలో జనాభా ప్రాతిపద్యంగా కాకుండా ప్రోరేటెడ్ డేటా అంటే 50% సీట్లని వాళ్ళు పెంచాలి అని చెప్పి అనుకుంటున్నారు. అలా గనక పెంచినట్లయితే 119 సీట్లు ఉన్నటువంటి తెలంగాణలో 50% అంటే 60 సీట్స్ కొత్తగా యాడ్ కాబోతున్నాయి. అంటే 179 సీట్స్ రాబోతున్నాయి. ఈ 179 సీట్స్ లో కొత్తగా 60 మందికి పోటీ చేసే అవకాశం ప్రతి పార్టీ నుంచి పెరుగుతుంది. రాబోయే ఎలక్షన్ లో ఒకవేళ 4 పార్టీలు పోటీ చేస్తే 60x4 అంటే 240 మంది కొత్త యువకులు రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం పెరుగుతుంది అన్నది వాస్తవం. అటు ఆంధ్రప్రదేశ్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఇప్పుడున్న సీట్లు ఎన్నయ్యా? 175 సీట్స్. ఇప్పుడున్న ఈ 175 సీట్స్ లో ఒకవేళ 50% పెంచితే కొత్తగా 88 సీట్స్ యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒకవేళ 88 సీట్స్ కనుక యాడ్ అయితే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో మొత్తం 263 సీట్లలో ఏపీలో పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 88 సీట్లు కొత్తగా రాబోతున్నాయి. కాబట్టి 88 ఇంటూ కనీసం 3 పార్టీలు వేసుకున్నా గానీ అక్కడ ఒక 250 మంది కొత్త యువకులకి పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నది వాస్తవం. కాబట్టి మీరు గనక గట్టిగా ప్రయత్నిస్తే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు డెఫినెట్ గా ఎమ్మెల్యే, ఎంపీ అయ్యేటువంటి అవకాశాలు పెరుగుతున్నాయన్నది వాస్తవం. ఇక మూడో అంశం విషయానికి వచ్చినట్లయితే మహిళా రిజర్వేషన్ బిల్. మహిళా రిజర్వేషన్ బిల్ 33% రిజర్వేషన్ బిల్ ప్రకారంగా వెళితే డెఫినెట్ గా రాబోయే పార్లమెంట్ సెషన్స్ లో బీజేపీకి స్ట్రెంత్ పెరుగుతుంది. ఆ పార్లమెంట్ సెషన్స్ లో మహిళా రిజర్వేషన్ బిల్ అప్రూవ్ చేయించుకుంటారు. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్ అప్రూవ్ గనక అయినట్లయితే రాబోయే ఎలక్షన్స్ లో ఇటు తెలంగాణలో కనీసం 60 సీట్లు మహిళలు పోటీ చేయాలి
చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్లో 88 సీట్లలో మహిళలు పోటీ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మహిళలకి కూడా చాలా మందికి చట్టసభల్లోకి వెళ్ళడానికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నది మనందరం గ్రహించాలి. కాబట్టి ప్రధానంగా రాబోయే ఎలక్షన్స్ లో ఈ 3 అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే అటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ లో భాగంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకేసారి జరగడం, 2 డీలిమిటేషన్ లో భాగంగా 50% ఇప్పుడున్న సీట్లలో పెరగడం, 3వది 33% మహిళా రిజర్వేషన్ వల్ల సీట్లు మహిళలకి అలొకేట్ జరగడం. ఈ 3 ఉండడం వల్ల రాబోయే ఎలక్షన్స్ లో ఏ ఎమ్మెల్యే కూడా తను ఇప్పుడు ఉన్న కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం కష్టమవుతుంది. తద్వారా ప్రతి ఒక్క లీడరు కొత్త కాన్స్టిట్యున్సీకి అడాప్ట్ కావాల్సి ఉంటుంది, కొత్త కాన్స్టిట్యున్సీని ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్ అనేది ప్రతి లీడర్కి ఒక కొత్త ఎలక్షన్. అంటే రాబోయే ఎలక్షన్ అన్నది అటు పాత వాళ్ళకి ఇటు కొత్త వాళ్ళకి అందరికీ ఒక కొత్త ఎలక్షన్ జరగబోతుంది. కాబట్టి ఇందులో భాగంగా అందరూ చాలా కన్ఫ్యూజ్డ్ వాతావరణంలో ఉండే అవకాశం ఉంటుంది. అటు లీడర్లకి కాన్స్టిట్యున్సీలు కొత్త, ఇటు ప్రజలకి కూడా ఎవరికి ఓటేయాలనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే ఎలక్షన్ కన్సాలిడేటెడ్ ఎలక్షన్ కాదు, ఇట్స్ గోయింగ్ టు బి ఎ కన్ఫ్యూజ్డ్ ఎలక్షన్ అన్నది మనందరం గ్రహించాలి. అలాంటి టైంలో గనక మీరు ఎలక్షన్స్లో గనక పోటీలోకి దిగితే డెఫినెట్గా మీ గెలుపు అవకాశాలు పెరుగుతాయన్నది వాస్తవం. కాబట్టి మీరందరూ ఒకవేళ లీడర్లు కావాలి గెలవాలి అని అనుకుంటే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. మేము ఎప్పుడూ మీకు కన్సల్టింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మా ఆర్గనైజేషన్ వచ్చేసి రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్. ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో 100 మంది ఎమ్మెల్యేలకి 20 మంది ఎంపీలను గెలిపించినటువంటి అనుభవం ఉన్నటువంటి ఏకైక సంస్థ మా రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్. మీరు ఒకవేళ భవిష్యత్తులో పోటీ చేయాలనుకుంటే మాతో అపాయింట్మెంట్ బుక్ చేయండి. మీ యొక్క ఆలోచనలు మాతో షేర్ చేసుకోండి. మీ గెలవడానికి కావలసిన స్ట్రాటజీ ఇవ్వడానికి మా టీం రెడీగా ఉంది. జై హింద్.